మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం జాతకంలో బాగున్నా సరే ఇంకా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే పేరులో మార్పు చేసుకోవడం వల్ల జాతకం ఎలా మారబోతుంది, దానికి సంబంధించిన పరిష్కారాలు ఏంటి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 4, అలాగే 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది? ఓకేనమ్మా. ముందు ముఖ్యంగా ఈ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు ఎలా ఉంది, ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఈ 2, 11, 20, 29లో జన్మించిన వారి బర్త్ నెంబర్ వచ్చేసరికి 2, అంటే ఈ 2 టోటల్ కూడితే 2 వస్తుంది అనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎగ్జాంపుల్, అది డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే ఎంత వస్తుందో అది డెస్టినీ నెంబర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 4. 2 అంటే చంద్రుడు, 4 అంటే రాహు. వీళ్ళిద్దరికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఇతను ఒకటి ఆలోచిస్తే అతను ఇంకోటి చేస్తుంటాడు, అందుకని కొంచెం వీళ్ళిద్దరికి కొంచెం కాన్ఫ్లిక్ట్గానే ఉంటుంది. అయితే చాలా మంచి నెంబర్ ఇది కూడా, అంటే ఉపయోగించుకునే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు రాహు ఏం చేస్తాడంటే ఎక్కువగా ఊహిస్తుంటాడు, ఎక్కువగా ఇమాజినేషన్స్, రూపకల్పనలు చేస్తూ ఉంటుంటాడు, విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటాడు. చేసుకొని బాగా మంచి ఒక స్టోరీ అల్లుకుంటాడు మనసులో. అంటే అతను వ్యక్తిగతంగా అతను డెవలప్ కావడానికి కానీ, ఫ్యూచర్లో ఏమేమి చేయాలనే ప్లాన్స్ వేసుకోవటం కానీ అవన్నీ వేసుకొని బాగా మంచి ప్లాన్ తయారు చేస్తాడు. కానీ ఈ చంద్రుడు వచ్చేసరికి దాన్ని ఏం చేస్తాడంటే ముట్టికాయ వేస్తాడు అనమాట. అంటే దాన్ని ఇది ఇంత అవసరమా నీకు, దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, ఇంత ఎందుకబ్బా నీకు, ఇంత బాధ్యత నెత్తినేసుకోవటం, కమ్మగా ఎంజాయ్ చేయక సరదాగా ఉండక అని చెప్పేసి అలా ఒక ఐడియా ఇస్తాడు. ఇచ్చినప్పుడు వెంటనే, అంటే దాన్నే చంచలత్వం అంటారు అనమాట. అంటే స్టెబిలిటీ ఉండదు, మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు కానీ నిలకడ అనేది ఉండదు. అసలు జనరల్గా దీనికి ఉన్న స్వభావం ఇది 2/4 కాంబినేషన్లో. నిలకడ ఉండదు. నిలకడ ఉంటుంది, చంద్రుడు నిలకడ ఉండనివ్వడం అనమాట. ఫికిల్ మైండెడ్. అక్కడ వచ్చేసరికి బాగానే ఉంటుంది రాహు వచ్చేసరికి. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆ క్రియేటివిటీని, అంటే రాహు ఇచ్చే క్రియేటివిటీని ఇంప్లిమెంట్ చేయలేక కొంచెం మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంటుంది. అది దీనితో పేరులో కూడా ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఇంకా కొంచెం ఇబ్బంది అవుద్ది అనమాట. దానికి తోడు మనకి ఇంటికి సంబంధించిన కానీ ఏదైనా దోషాలు ఉన్నప్పుడు కానీ, అంటే తొందరగా వీళ్ళు సెటిల్ అవ్వలేరు లైఫ్లో. 29 వచ్చే వరకు కూడా సెటిల్ అవ్వలేరు. మ్యారేజ్ కూడా 29 దాటిన తర్వాత చేసుకుంటేనే వాళ్ళకి బెస్ట్. లేకపోతే ఏమవుతుందో 29 బిఫోర్ చేసుకుంటే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మ్యారేజ్ డేట్లో కూడా మనకి 13, 4, 13, 22, 31 కానీ, 8, 17, 26 కానీ, పోతే 5, 14, 23 ఈ డేట్లో చేసుకున్నా కానీ, ముందే చేసుకుంటే 29 ముందు కనుక చేసుకుంటే గ్యారంటీగా 90% విడిపోతారు. ఆ డేట్లు మంచివి కాదు. దానికి తోడు ఇది నెంబరు, డెస్టినీ నెంబర్ బాగాలేదు. దీనికి తోడు పేర్లో కూడా ఏదైనా లోపం ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి గురువు? దీనికి పరిష్కారం అంటే ఈ నెంబర్ గల ఒక వ్యక్తి నా దగ్గరకు రావడం జరిగింది. బాగా క్రియేటివిటీ ఉంటుంది. ఎట్లా అంటే 10 years తర్వాత ఎలా ఉండాలో కూడా ఇతను చెప్పగలుగుతాడు. అంటే అంత ప్లానింగ్ చేస్తాడు. కాకపోతే ఏమవుతుందంటే నిలకడ లేదు, ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మ్యారేజ్ కాలేదు, 27, 28 వచ్చినాయి, ఊరినే ఉంటున్నాడు, ఏం పని చేయట్లేదు, చదువుకున్నాడు కానీ ఎక్కడ జాబ్ కానీ వ్యాపారం కానీ ఏం చేయటానికి లేదు. 1, 2 సార్లు ఇంట్లో వాళ్ళు ఒత్తిడితోటి ఒక జాబ్ జాయిన్ జరిగిన తర్వాత అక్కడ వచ్చేసరికి, ఎందుకంటే వీళ్ళకి ఇంకొక గుణం కూడా ఉంది, వాళ్ళకి ఒకరి కింద పని చేయడానికి వీళ్ళకి ఇష్టపడరు, ఒక అజమాయిషిని నచ్చరు. అట్లనే ఒక ప్రైవేట్ జాబ్ ఏదో చేయడం జరిగినప్పుడు అందులో ఒక 1 month చేసిన తర్వాత అక్కడ గొడవ వచ్చేసింది. చిన్నది ఏదో అవమానించారని చెప్పేసి ఆ జాబ్ మానుకోవడం జరిగింది. ఇక మళ్ళీ మామూలుగా ఇంట్లో వాళ్ళ సంపాదన మీద తిరగటం జరిగిపోతుంది. ఇక ఏం చేయాలనేది అతనికైతే మనసులో అయితే ఉంది, చేయాలని బాగా ఉంది, కానీ సపోర్టు ఈ చంద్రుడు ఇవ్వట్లా. ఎప్పటికప్పుడు నిరుత్సాహపడుతున్నాడు. సరదాగా ఫ్రెండ్స్తో తిరగటం, మళ్ళీ టూర్లు వెళ్ళటం, ఇలా డబ్బు ఖర్చు పెట్టుకోవటం ఇలా జరిగిపోతూ ఉంది. చివరికి సరే మన దగ్గరకు వచ్చిన తర్వాత పేర్లో కూడా కొంచెం కరెక్షన్ చేయించాము. చిన్న రెమెడీస్ అవి చేసుకున్న తర్వాత ఇతను చిన్నగా ఒక
డిగ్రీతో పాటు ఇతను ఏం చేశాడంటే ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే 4 ఆలోచన వచ్చేసరికి మనిషికి మోటివేట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇతను మంచి సలహాలు ఇవ్వటం, మధ్యవర్తిగా ఉండటం, ఇలా కూడా బాగా ఉపయోగపడుతుంది. వెంటనే ఇతను సైకాలజీ చేశాడు, మళ్ళీ ఎంఎస్సి సైకాలజీ. అంటే అతని అనుభవాలు చాలా ఉపయోగించుకోవడానికి సైకాలజీ ఉపయోగపడింది. అతను ఏ రకంగా అయితే ఇబ్బంది పడిపోయి, ఏ రకంగా అయితే మానసిక సంఘర్షణ లోనయ్యాడో అది అనుభవించాడు. నిజంగా కొంతమంది చదువుకొని చదువు ద్వారా చెప్పడం వేరు, ప్రాక్టికల్గా అనుభవించాడు. కాబట్టి ఇది ఒక ఆలోచన వచ్చింది, సైకాలజీ చేద్దామని చెప్పేసి ఎంఎస్సి సైకాలజీ చేశాడు. ఎంఎస్సి సైకాలజీ చేశాడు. మన పేరు కూడా మార్చాం కొంచెం. సైకాలజీ చేసిన తర్వాత అతను బ్రహ్మాండంగా మన ఇది పెట్టుకున్నాడు. ఇన్స్టిట్యూట్ కాదు, మనం దీని అంటారు క్లినిక్ పెట్టుకున్నాడు. బ్రహ్మాండంగా ఉంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక చిన్న వేరే అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఏదో సంథింగ్ ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరు బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ఉంది. అతను ఇంకా ఏంటంటే సైకాలజీ మీద కానీ దీని మీద చాలా బుక్స్ రాయాలని. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి రచనా రంగం మీద బాగా ఇష్టంగా ఉంటుంది. ఓకే, అంతటితో వదిలిపెట్టరు, ఏదన్నా కానీ డెప్త్ చూడాలనుకుంటారు. ఇదే నాకు ఈ క్రితం కలిసినప్పుడు చెప్పాడు, నాకు సైకాలజీ మీద మంచి బుక్ రాయాలని చెప్పేసి. నేను చాలా బుక్స్ ఉన్నాయి కదా అంటే, అలా కాదు సార్, నేను డిఫరెంట్గా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్, దాని మీద కొత్తగా డెవలప్ చేయాలని. అసలు డాక్టర్ దగ్గరకు రాకుండా మనిషి ఎలా ఉండాలి, తనకు తను ఎలా మోటివేట్ చేసుకోవాలి, భార్యాభర్తల మధ్య గొడవల విషయంలో కానీ, సొంతంగా మానసిక సంఘర్షణ జరిగినప్పుడు కానీ, లేదా ఎదుటివారితో ఎలా ఉండాలి, వాళ్ళతోటి మనం ఏ విధమైన డీలింగ్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, చాలా నాకు చెప్పాడు. కొన్ని లైన్స్ బాగున్నాయి. అతను ఆ రకంగా అతను సైకలాజికల్గా బాగా మంచి స్ట్రెంత్ సంపాదించాడు. మంచి క్లినిక్ నడుపుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉంది. దీనివల్ల అంటే అతనికి ఇంకా ఒక సినిమా ఫీల్డ్ కూడా చాలా ఇష్టం ఆయనకి, సినిమా రంగంలో కూడా చేయాలని. ఎందుకంటే రాహు వచ్చేసరికి రచన రంగంలో ప్లస్ ఉపన్యాసంలో కానీ ఇలాంటి వాటిలో బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. దానికి అంటే బాగా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అలాంటివి. కాబట్టి అలా చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు సినిమా ఫీల్డ్ ఎవరైనా ట్రయల్ చేయాలంటే మాత్రం మా దగ్గరకు వస్తే వాళ్ళకి మంచి నెంబర్ ఇస్తాను, న్యూమరాలజీ ప్రకారంగా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చాలా చేసుకోవచ్చు, దాంట్లో బాగా సక్సెస్ అవుతారు వాళ్ళు, సినిమా రంగంలో కానీ ఈ రచనా రంగంలో కానీ. సో మరి వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఏంటి? నెంబర్స్ వచ్చేసరికి వీళ్ళకి 1, 2, 6 కలిసి వస్తుందమ్మా. 7 కూడా కలిసి వస్తుంది. 8 to 9 అవాయిడ్ చేయాలి. కలర్స్ వచ్చేసరికి వైట్, ఎల్లో, గ్రీన్, లైట్ బ్లూ బాగుంటుంది. రెడ్ అవాయిడ్ చేయాలి వీళ్ళు. ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళు అంటే బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ 4 ఉన్న వాళ్ళు రచనా రంగంలో, సినీ రంగంలో ఒకవేళ కనుక వెళ్ళి రాణించాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం చిన్న మార్పు చేసుకోండి, మీ జీవితం బాగుంటుంది. ధన్యవాదాలు గురువు. నమస్తే.